ఓకే. శేషు గారు, ప్రజెంట్ బీసీ వర్సెస్ రెడ్డి అన్న కాన్సెప్ట్ తోటే మంత్రివర్గ విస్తరణకు ప్రతిసారి బ్రేక్ పడుతూ వస్తుంది అన్న వాదన అయితే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిజంగా ఇదే ప్రధాన కారణం అని అనుకోవచ్చా, లేకపోతే అంతర్గతంగా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక అధిష్టానం పెద్దల్ని తప్పితే వాళ్ళలో వాళ్ళు ఎన్ని కుమ్మలాటలు ఆడుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, కేవలము అంటే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోవాలన్న ప్రధాన పోరే దీన్ని బీసీ అన్నట్టుగా టర్న్ చేస్తున్నారా ఏంటి అసలు? అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. డిసెంబర్ 7 నాడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మొత్తం చట్టం ప్రకారం అయితే మనకి 17 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 18 మంది ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం సంఖ్యలో 15% అవకాశం ఉంటుంది చట్టంలో. కాబట్టి ఇంకొక 6 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీ ఉన్నాయి. గత 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేటటువంటి ఊహాగానాలు అనేక సందర్భాల్లో వచ్చాయి. మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మొన్న ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఏప్రిల్ 3వ తారీఖు నాడు మంత్రివర్గ విస్తరణకి కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఇచ్చింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇక ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయటమే తరువాయి అనేటటువంటి వార్తలు వచ్చాయి. 4 మంత్రి పదవులు నింపడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఒక విప్ పదవి, మరొక డిప్యూటీ స్పీకర్ పదవిని నింపుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చినట్లుగా మనకి వార్తలు వచ్చాయి. అయితే ఈ 4 మంత్రి పదవులు కూడా ఎవరెవరికి అనేది చెప్పేశారు. ఒకటి మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి అమీర్ అలీ ఖాన్ కి, తర్వాత బీసీలకు ఒకటి ఇవ్వాలి కాబట్టి ప్రధాన సామాజిక వర్గము ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహర్ రావు మక్తల్ ఎమ్మెల్యేకి అని, ఈ 2తో పాటు మరొక 2 కన్ఫర్మ్ చేశారు. ఒకటి గతంలో ఇచ్చిన హామీ మేరకు వివేక్ వెంకట స్వామి గారికి ఒక మంత్రి పదవి ఎస్సీ కోటాలో, తర్వాత మరొక అగ్రవర్ణాల రెడ్డి కోటాలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి ఊహాగానాల మధ్యలో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది కాంగ్రెస్ పార్టీలో. అది అంతర్గతంగాను బహిర్గతంగాను అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోవటానికి చాలా ప్రధాన కారణం ఏంటి అంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశారు. తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటన్నిటితో పాటు జానారెడ్డి, కీలకంగా సీనియర్ నాయకుడైనటువంటి జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానికి ఒక లేఖ రాశారు. ఏమి లేఖ రాశారంటే, ఈసారి మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకి మీరు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒక లేఖ రాశారు. అంటే వీటన్నిటికీ చూసినటువంటి అధిష్టానం ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కనుక చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పార్టీలో అసంతృప్తి వస్తుంది, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అని మంత్రివర్గ విస్తరణ చేయకుండా వెనుకకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటి అంటే, సహజంగా జాతీయ పార్టీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి, ప్రాంతీయ పార్టీకి అట్లా ఉండదు. ఇప్పుడు గతంలో 2 సార్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి కె చంద్రశేఖరరావు గారికి ఈ పరిస్థితి రాలే. తను ఏం చేశాడు, మొదటి మంత్రివర్గంలో మహిళలే లేరు, అయినప్పటికీ ఖాతరు చేయలేదు. 2వ మంత్రివర్గంలో ప్రధాన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు, అయినా ఖాతరు చేయలేదు. అంటే ప్రాంతీయ పార్టీలు అట్లుంటాయి. కానీ జాతీయ పార్టీల్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. జాతీయ పార్టీలో సామాజిక కోణాన్ని చూస్తారు, ప్రాంతీయ సమతుల్యతను చూస్తారు, తర్వాత సీనియారిటీని చూస్తారు, తర్వాత పార్టీకి పనికొచ్చేటటువంటి వాళ్ళు చూస్తారు, తర్వాత ముఖ్యంగా వచ్చేసి పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూస్తారు. ఈ 5 కారణాలతోటి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. బట్ ఇప్పుడు అదే సమస్యగా కాంగ్రెస్ పార్టీకి మారిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో 4 రెడ్లు ఉన్నారండి. ఇప్పటికే వాళ్ళకి ప్రాధాన్యత వచ్చింది. ఇంకా రెడ్లో మంత్రివర్గంలో స్థానం కావాలని అడిగేటటువంటి వాళ్ళు 10కి పైగా ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు? తర్వాత 2 ఎస్సీలు ఉన్నారండి, ఇంకా ఎస్సీలకు ఇంకా ప్రాతినిధ్యం కావాలని కోరుతున్నారు. 2 బీసీలు ఉన్నారు. గత కేసీఆర్ మంత్రివర్గంలో 4 బీసీలకు అవకాశం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2కి మాత్రమే బీసీలకు అవకాశం ఉంది. ఇంకా బీసీల ప్రాధాన్యతని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కమ్మ ఉన్నారు, ఒక వైశ్య ఉన్నారు, ఒక వెలమ ఉన్నారు, మొత్తం 13 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం లేదు, కల్పించాల్సిన అవసరం ఉంది. కీలకమైనటువంటి లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు, అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు అవకాశం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు, హైదరాబాద్కు లేదు, నిజామాబాద్కు లేదు, ఆదిలాబాద్కు లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలకు ఏంటంటే,
ఇప్పుడు చూడండి, గతంలో 8 మంది రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు కేసీఆర్ హయాంలో, కేసీఆర్ మంత్రివర్గంలో. టూ మచ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వన్ కాస్ట్. కానీ జనాభాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కబెట్టిన దాని ప్రకారమే, కులగణన చేసిన దాని ప్రకారమే జనాభా తెలంగాణలో 52% బీసీలు ఉన్నారని వాళ్ళ లెక్కలు తెలుతున్నాయి. 46% వీళ్ళు ఉన్నారని, తర్వాత 10% బీసీ మైనార్టీలు ఉన్నారంటే 56% ఉన్నారని వాళ్ళ లెక్కలే ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని. మరి ఆ లెక్క ప్రకారంగా కనుక చూస్తే బీసీలకు మంత్రివర్గంలో 7.56% ప్రాతినిధ్యం కల్పించాలి. అంటే ఒక 7 అనుకోండి, 42% అంటే 7 అనుకోండి. ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యం ఎంత? కేవలం 2కి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేసీఆర్ ఇచ్చిన ప్రాతినిధ్యం ఎంత? 4. అంతకంటే తక్కువ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొక 2 ఇస్తే మీరు కాంగ్రెస్ పెట్టుకున్న సిద్ధాంతం ఏంటది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే మంత్రివర్గంలో 7గురికి అవకాశం ఇవ్వాలా? మరి ఎక్కడ వస్తుంది అనేటటువంటి ప్రశ్న ఇవాళ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అంటే, గతంలో బీసీ నినాదానికి సంబంధించి లెక్కలేసి ఇది బ్రేక్ పడింది అనుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ బీసీ నినాదానికి సంబంధించే మీమాంసతోటే అనౌన్స్ చేయలేదు అనుకునే అవకాశం ఏ కోసం ఉందంటారు అసలు? అది కాదు నేను అడుగుతున్నది. ఏంటది? ధర్మబద్ధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకే 42% అని అంటే బీసీలకు 7 మంత్రి పదవులు లేదు 8 మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్న దగ్గర ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం చాలా మైనూరు కదా, 2% మాత్రమే ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి అంతర్గత అసంతృప్తులు, డిమాండ్ల వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. బట్ బీసీలకు ఇన్ని ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఎక్కడ రాలేదు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంటది? కాంగ్రెస్ పార్టీ ఇటీవల 42% రిజర్వేషన్ల బిల్లు తెచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుండి ఇంటర్నల్ పార్టీలో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి ప్రభుత్వం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కానీ ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఎందుకు అనంటే, ఒక్కొక్క మినిస్టర్ దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. తర్వాత కొన్ని కీలకమైన శాఖలకు మంత్రి లేరు. విద్యాశాఖకు మంత్రి లేరు, హోం శాఖకు మంత్రి లేరు, కీలకమైనటువంటి పట్టణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖకు మంత్రులే లేరు. కాబట్టి కేవలం 12 మందితోటి రాష్ట్రాన్ని నడపాలంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ దే కెన్ ప్రొవైడ్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా అవుతుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తాత్కాలికంగా పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందుల మేరకు పార్టీ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయచ్చు. కానీ గత 16 నెలలుగా కేవలం మీరు 11 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రితోటే పరిపాలన నెట్టకొస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది పాలన పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అసంతృప్తులు ఉంటాయండి, ఇది కొత్త ఏమి కాదు. మీరు మంత్రివర్గ విస్తరణ ఎట్లా చేసినా అసంతృప్తి వస్తుంది. కాబట్టి బట్ సామాజిక న్యాయాన్ని, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ ఈ ప్రభుత్వమైన మంత్రివర్గ విస్తరణ చేసి ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. బట్ అట్లా కాకుండా ఎక్కడి నుంచో అసంతృప్తులు వస్తాయి, పార్టీలో వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారని. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి సామాజిక కోణంలో మాకు మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేకపోతే నేను ఇబ్రహీంపట్నం నుండి రాజీనామా చేస్తాను, మీరు ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెప్పండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇబ్రహీంపట్నంలో నిలబెట్టి గెలిపిస్తారని చెప్తున్నారు. ఎప్పటి నుంచో సామాజిక సమీకరణాల నేపథ్యంలో కన్నా ఆధిపత్య నేపథ్యం అనేది ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అంతేనా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వస్తాయనేటటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణని ఆపేసింది. మీరు